భారతదేశంలో ఒక విశిష్టమైన చారిత్రక కట్టడము సాంచీ స్తూపము. సుప్రసిద్ధ మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించిన అద్భుతమైన చారిత్రక కట్టడం ఇది. మన దేశంలో అనేక ప్రదేశాల్లో బుద్ధుని అవశేషాలతో నిర్మించిన ప్రత్యేకమైన పవిత్ర ప్రదేశాలను స్తూపాలు అంటారు. ఈ విధంగా మన దేశంలో నిర్మించిన ఒక సుప్రసిద్ధ చారిత్రక కట్టడము, ఇప్పటికీ మనుగడలో ఉన్న ప్రాచీన కట్టడము ఈ సాంచీ స్తూపము. మనం నిత్యం ఉపయోగించే 200 రూపాయల నోటు పైన ఈ సాంచీ స్తూపాన్ని ముద్రించి ఉంటారు. ముఖ్యంగా మన దేశ ప్రజలకు మన దేశ ప్రాచీన చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేసే సందర్భంలో ప్రస్తుతం వాడకంలో ఉన్న కరెన్సీ నోట్లపైన కొన్ని ప్రత్యేకమైన చారిత్రక కట్టడాలు ముద్రించడం జరిగింది. ఈ క్రమంలో 10 రూపాయల నోటు పైన కోనార్కులోని సూర్య దేవాలయ చక్రాన్ని, 20 రూపాయల నోటు పైన ఎల్లోరాలోని కాశీనాథ్ దేవాలయంలోని స్తంభాన్ని, అదేవిధంగా మనం 50 రూపాయల నోటు మీద హంపీలోని రాతిరథాన్ని ముద్రించి ఉంటారు. ఈ క్రమంలో మనం నిత్యం ఉపయోగించుకునే 200 రూపాయల నోటు పైన ఈ సాంచీ స్తూపాన్ని ముద్రించి ఉంటారు. ఈ విధంగా మన దేశ అద్భుతమైన చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేసే అపురూపమైన కట్టడము ఈ సాంచీ స్తూపం. కొన్ని వేల సంవత్సరాల, వందల సంవత్సరాల భారతీయ అపురూప చరిత్రని మనకు గుర్తు చేస్తుంది.